ఏం మే రోజక్క కుంభమేళకు పోయినామంటే 17 మంది మే వృద్ధాగా చచ్చిపోయినారంటనే. ఇప్పటి వరకు కుంభమేళకు పోయిన వాళ్ళందరూ ఇప్పటికే చేమ గోడ చిన్న హాని జరగలేదంట. నువ్వు అట్టు అడుగు పెట్టినవా లేదు 17 మంది చచ్చిపోయినారంట కదా మే. ఏమమ్మా సీతమ్మ, కుంభమేళ చరిత్రలో సీమకు కూడా హాని జరగలేదని సింతకాయ మాటలు చెప్తున్నావేటి? ఇక తమరా పచ్చ మీడియా ప్రవచనాలు వినడమ్మా అనేసి ప్రపంచం కెళ్లి తిరిగి చూస్తే చాలా మంచిదమ్మి. ఇక మ్యాటర్కి వస్తే 1954 ప్రయాగరాజ్ కుంభమేళలో తొక్కిసలాట జరిగి దాదాపు 800 మంది చనిపోయినారమ్మే. ఇక 2000 మందికి పైగా గాయాలైనాయని సమాచారం. ఇక ఈ దుర్ఘటన జరిగిన ఈ కుంభమేళలో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా పాల్గొన్నారు. అట్టా అని ఆయన కూడా ఐరన్ లెగ్ అంటావా ఏంది? ఇక 2013 అలహాబాద్ కుంభమేళలో తొక్కిసలాట జరిగి 42 మంది చనిపోయినారమ్మే. ఇక 45 మంది దాకా గాయాల పాలైనారని సమాచారం. ఇక ఈ దుర్ఘటన జరిగిన ఈ కుంభమేళలో ఏకంగా మన అనిల్ అంబానీ గారు అలాగే నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు. అట్టాని వాళ్ళు కూడా ఐరన్ లెగ్స్ అంటావా ఏంది? చూడండి, కుంభమేళ అన్నాక కోట్లాది మంది జనాలు తరలివస్తారు. తొక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యి ప్రజల ప్రాణాలు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక ఇలాంటి దుర్ఘటనకి ఓ మనిషి అక్కడికి వెళ్ళినాడు, అందుకే ఇది జరిగినది అని చెప్పి ఆ మనిషి మీద తోసేయడం అనేది ఏదైతే ఉందో అది నీ అమాయకత్వం అనుకోవాలా, అవివేకం అనుకోవాలా అర్థం కావట్లేదు అమ్మి. ఇక మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు మాటలతో కొట్టాలని చూస్తే మేము డేటాతో కొడతాం. ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడడం అనేసి మంచి కంటెంట్ ఉన్న రీల్స్ చేసుకో అమ్మే. ఉంటా మరి.